అందరికీ షలోం. యాషువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రియమైనటువంటి వారులారా, అనుదినము వాక్యం యొద్ద కొంత సమయము దేవుని యొక్క మహా గొప్ప కృప, దేవుని యొక్క పాదముల చెంత కొద్ది సమయము. అవును ప్రియమైనటువంటి వారులారా, నిర్గమకాండము 9వ అధ్యాయము 7, 8, 9 అధ్యాయాల్లో మనం 9 తెగుల గురించి ధ్యానించి ఉన్నాం. నేటి దినమున దేవుడు 10వ తెగులను ధ్యానించుటకు కృప చూపి ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎందుకు ఇశ్రాయేలీయులు ఆయన విడిపించాడు? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో మొదలుకొని దాసుల యొక్క తొలి చూలులను ఆయన హతము చేశాడు. ఎందుకు హతము చేశాడు? నేటి దినమున పరిశుద్ధ గ్రంథంలో నుండి 10వ తెగులను దేవుడు తన మహా గొప్ప కృపచేత, పరిశుద్ధాత్మ యొక్క కృపచేత తెలియచెప్తూ వస్తూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, నిర్గమకాండము 11వ అధ్యాయము 4వ వచనము. మోషే ఫరోతో ఇట్లనను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరుగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ చచ్చెదరు. జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టును. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు 10వ తెగులను తీర్పుగా ఇశ్రాయేలీయులను విడిపించుటకు ఆయన 10వ తెగులను పంపిస్తూ వస్తున్నాడు. 10వ తెగులను పంపిస్తూ ఉన్నాడు. మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళదను. దేవుడు ఆ 10వ తీర్పు, 10వ తెగులు, మధ్యరాత్రి ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళదను. అప్పుడు ఫరో యొక్క తొలి చూలు మొదలుకొని ఐగుప్తులో ఉన్నటువంటి తిరుగలు విసురు దాసి యొక్క కుమారుడు వరకు ప్రతి కుటుంబంలోనూ వారు తొలి సంతానమును దేవుడు హతము చేయబోతున్నాడని తెలియచెప్పాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, 7వ వచనము. యెహోవా ఐగుప్తీయుల ఇశ్రాయేలీయులను వేరుపరచమని మీకు తెలియబడినట్లు మనుష్యుల మీదను జంతువుల మీద కానీ ఇశ్రాయేలీయులు ఎవరి మీదనూ ఒక కుక్కయు తన నాలుకను ఆడించదు. ప్రతి తొలి సంతానము హతము చేయబడి ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఎందుకు మధ్యరాత్రి ఆ యొక్క ఐగుప్తు దేశమును ఆయన దర్శించాడు? చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో. అర్ధరాత్రి చీకటి సమయమున దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో సంచరించాడు. ప్రతి కుటుంబంలో కూడా ఆయన ప్రతి తొలి చూలులను హతము చేసుకుంటూ వెళ్ళాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, అర్ధరాత్రి నేను ఐగుప్తు దేశమంతటను సంచరించెదను. ఇది దేవుని యొక్క మాట. మనిషి అర్ధరాత్రి అంటే మనిషి బలహీనంగా ఉండేటువంటి యొక్క సమయము, నిశ్శబ్దము, భయము, అనిశ్చితి ఉండేటువంటి యొక్క సమయము. దేవుడు మధ్యరాత్రి ఆయన ప్రవేశిస్తూ వస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము, దేవుడు మధ్యరాత్రి ఆయన ఐగుప్తులోకి ప్రవేశించాడు. మధ్యరాత్రి ఇదే తెగులు మరలా జరగబోతున్నది. ఇదే తెగులు గురించి చివరి కాలంలో కూడా ఇదే తెగులు మరలా జరగబోతున్నది. ఈ 10 తెగుళ్లను ఆయన జరిగిస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి వాడు, ఆయన ఇచ్చినటువంటి మాటను వెనక్కు తీసుకునేటువంటి వాడు కాదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో, యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే, యోబు గ్రంథంలో మనము బహు జాగ్రత్తగా చూసినట్లయితే, మధ్యరాత్రి కల్లోలము నొంది జనులు చచ్చెదరు. భయం ఆయన యందు నిలిచి ఉన్నవారు బలవంతులు దైవికముగా కొనిపోబడదు. యోబు గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనము రాయబడి ఉన్నది. యోబు 34:20లో వారు నిమిషంలో చనిపోవుదురు. మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నుండి నాశనమగుదురు. బలవంతులు దైవికముగా కొనిపోబడుదురు. నిర్గమకాండం 11వ అధ్యాయం 4వ వచనంలో జరిగినది అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువులను, తొలిపిల్లలన్నిటినీ హతము చేశాను. ఆ రాత్రి ఫరో అతని సేవకులందరూ, ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయాను. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు 10వ తెగులను తీసుకొని వచ్చాడు ఐగుప్తీయుల మీదికి. వారి తొలి సంతానము హతము చేయబడింది. ఎందుకు తొలి సంతానము హతం చేయబడినది అంటే, వారి తొలి సంతానమును, ఐగుప్తీయుల యొక్క తొలి సంతానమును వారు
తమ దేవతలకు బలిగా అర్పించేటువంటి ఒక ఆచారంను వాళ్ళు ఆచరిస్తూ ఉండేవారు. తొలి సంతానం యొక్క ఆ పిల్లలను తీసుకొని వెళ్ళి తమ దేవతలు మాట్లాడతాయి, ఆ దేవతలు మాట్లాడతాయి, అది వారి నమ్మకము, అది వారి విశ్వాసము. కాబట్టి ఐగుప్తీయులు తమ ప్రథమ సంతానమును, అది మగ సంతానం, తమ ప్రథమ మగ సంతానమును ఆ దేవతలకు బలి ఇచ్చేటువంటి వారు. కాబట్టి ఆ బలి ఇచ్చిన తర్వాత ఆ 3 రోజులు ఆ యొక్క బలి ఇవ్వబడినటువంటి ఆ పిల్లలను అలాగే ఉంచేవారు. అలాగే ఉంచినప్పుడు వారు తల వేరు చేయబడి ఆ దేవత ముందు ఉంచేటువంటి వారు. అప్పుడు వారి యొక్క విశ్వాసం ఏమిటి అంటే, వారి కుటుంబము గురించి తొలి సంతానముగా హతము చేయబడినటువంటి యొక్క తొలిచూలు యొక్క తల ఆ దేవత ద్వారా మాట్లాడిస్తుంది. కాబట్టి ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు తెలియచెప్తుంది. కాబట్టి ఇది ఒక ఆచారం, ఐగుప్తుల యొక్క ఆచారం. ఐగుప్తులు దేవుడు ఎందుకు తొలి సంతానమును ఆయన హతము చేస్తానన్నాడు? ఐగుప్తుల యొక్క తొలి సంతానమును ఆయన హతము చేస్తాను అని ఆయన ఎందుకు నిర్ణయించాడు అంటే, ఐగుప్తుల యొక్క ఆచారము, ఐగుప్తుల యొక్క ప్రథమ సంతానము వారి దేవతలకు ఆ ప్రథమ సంతానమును హతము చేసి వారి తలను వేరు చేసి ఆ యొక్క దేవతల ఎదుట వారు పెట్టేవారు. కాబట్టి ఇది ఐగుప్తీయుల గ్రంథాల్లో వారు రాసుకున్నటువంటి ఒక చరిత్ర. అది ఒక ఆచారం. ఆ తలను వేరు చేసేటప్పుడు 3 దినములు ఆ యొక్క తలను, ఆ మొండమును వేరు చేయబడినటువంటి మొండము అలాగే ఆ యొక్క దేవతల ముందు ఉంచేటువంటి వారు. అప్పుడు ఆ తల మాట్లాడుతుంది 3 రోజుల లోపల ఆ తల మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? వారి కుటుంబం యొక్క భవిష్యత్తు తెలియచెప్తారు. అది వారి యొక్క విశ్వాసం. కాబట్టి అలాగు హతము చేస్తూ ఉన్నారు. అందుకు దేవుడు తొలిచూలులను ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ఆయన హతము చేసుకుంటూ వచ్చాడు. దేవుడు ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి తొలి సంతానమును ఆయన ఫరో యొక్క కుమారుడు మొదలుకొని ఆ దాసి యొక్క తిరుగలి విసురు దాసి కుమారుల వరకు ఆయన ప్రతి తొలి చూలను, పశువులలోనేమి, ఆ మగదే గాని ఆడుదే గాని ప్రతి తొలి సంతానమును ఆయన హతము చేసుకుంటూ వచ్చాడు ఆ యొక్క రాత్రి. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది ఐగుప్తీయుల యొక్క చరిత్ర. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే దేవుడు ఏమన్నాడు? తొలిచూలు నాది, తొలి సంతానము నాది, అది ప్రతిష్ఠితము. కాబట్టి మీలో పుట్టినటువంటి తొలిచూలను ఆయనకు అర్పించవలను, వెల ఇచ్చి దానిని విడిపించవలను. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ధర్మశాస్త్రం ప్రకారం తొలి సంతానము ఆయనది కాబట్టి వెల ఇచ్చి మీరు దానిని విడిపించుకోండి. కాబట్టి తొలి సంతానం హతము చేసేటువంటి దేవుడు ఆయన కాదు. ఆ యొక్క ఐగుప్తీయుల యొక్క ఆచారము తమ తొలి సంతానమును తీసుకొని తమ దేవతలకు బలి ఇచ్చేటువంటి వారు. కానీ ఇశ్రాయేలు దేవుడు ఏమంటూ ఉన్నాడు? ఆయన తొలి సంతానము ప్రతిష్ఠితము నాది, తొలి సంతానము నాది, ప్రథమ సంతానము నాది, ప్రథమ ఫలము నాది అని దేవుడు సెలవిచ్చాడు. ప్రథమ సంతానం ఆయనదని దేవుడు సెలవిచ్చాడు. ప్రథమ సంతానము ఆయనదైనప్పుడు ఆయన బలిని కోరేటువంటి వాడా? కాదు. వెల ఇచ్చి ఆయన మీరు దానిని విడిపించుకోరండి అని ఆజ్ఞ కూడా ఇచ్చినటువంటి వాడు. అవును ప్రియమైనటువంటి వారు, దేవుడు చాలా గొప్ప దేవుడు. అందుకే మధ్యరాత్రి జరిగినదేమనగా ఆ యొక్క దేవుడు ఆ ఐగుప్తు దేశంలోనికి ప్రవేశించినప్పుడు తమ తొలి సంతానమును దేవుడు హతము చేసుకుంటూ వచ్చాడు. అందుకే అదే తెగులు మరలా భూమి మీదకి రాబోతుంది. యోబు గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనం, ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు. వారు నిమిషములో చనిపోవుదురు. మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునంది నాశనమగుదురు. బలవంతులు దైవికముగా కొనిపోబడతారు. బలవంతులు ఎవరు? బలవంతులు లోకంలో ఉన్నటువంటి శారీరకంగా ఉండేవారు బలవంతులా? ధనము కలిగినటువంటి వారు బలవంతులా? జ్ఞానము కలిగినటువంటి వారు బలవంతులా? కాదు ప్రియమైనటువంటి వారులారా, ప్రార్థనాపరులు బలవంతులు దైవికముగా కొనిపోబడుదురు. ఏది దైవికము? ఎర్ర సముద్రము పాయలుగా చేయడము దైవికము, ఆకాశం నుంచి మన్నా కురవడము దైవికము,
ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు 430 సంవత్సరములు ఇనుప కొలిమిలో నుంచి బలమైన హస్తం చేత విడిపించడం దైవికం. ప్రతి తొలి సంతానమును దేవుడు విడిపించడము దైవికం. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది దైవికము. ప్రార్థనాపరులు బలవంతులు అని పరిశుద్ధ గ్రంథము తెలియచెప్తూ వస్తుంది. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనము లేఖనము సెలవిచ్చినట్టుగా, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విరుచుండిరి. మధ్యరాత్రి వేళ జరిగినది. ప్రతి తొలి సంతానమును ఆయన హతము చేశాడు. మధ్యరాత్రి వేళ బలవంతులు దైవికముగా కొనిపోబడతారు. మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేయుచున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు. వారు ఆ యొక్క చెరసాలలో బోండాలలో బంధించినప్పుడు వారి ఇనుప సంఖ్యలు సైతము తెగిపోయి వారు విడిపించబడ్డారు దైవికముగా. ఇది దైవిక కార్యం. అవును ప్రియమైనటువంటి వారులారా, దైవికములు బలవంతులు దైవికముగా కొనిపోబడతారు. లేఖనము ఎప్పుడు కూడా అబద్ధము కానేరదు. ఎవరు బలవంతులు లోకములో? ప్రార్థనాపరులు బలవంతులు, వాక్యమును ధ్యానించేటువంటి వారు బలవంతులు, వాక్యము వినువారు బలవంతులుగా చేయబడతారు. వినుట వలన విశ్వాసం కలుగును, వారు బలవంతులుగా తీర్చబడతారని లేఖనము సెలవిస్తున్నది. అవును ప్రియమైనటువంటి వారులా, చూద్దాం ఋతు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో, మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళెద్ద పండుకొని ఉండను. బోయజు యొక్క కాళ్ళెద్దకు చేరింది రూతు. మధ్యరాత్రి వేళ కాచుకొని అతని పాదముల చెంత కాచుకొని ఉన్నది రూతు. అవును ప్రియమైనటువంటి వారులారా, రూతును చూసైనా నేర్చుకోవాలి. రాత్రి కాలమంతయు, ఆ మధ్యరాత్రి కాలమంతయు అతని పాదముల చెంత రూతు కాచుకొని ఉన్నది. అతను లేచినప్పుడు రూతును చూచాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, రాత్రి అపోస్తలుడైనటువంటి పౌలు రాత్రంతయు ప్రార్థన చేశాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది అందుకే నీవెవరని రూతు గ్రంథం 3:9లో అడిగాడు. నీవెవరని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలను, నీ దాసుడను, రూతు అను నీ దాసురాలను, నీవు నాకు సమీప బంధుడు కనుక నన్ను విడిపించువని అడిగింది. రూతు సాదృశ్యము, రూతు మనం ఆ విశ్వాసికి సాదృశ్యం, సంగమునకు సాదృశ్యము రూతు. బోయజు దేవుని ప్రభు అయినటువంటి యాషోవా మెస్సీయకు సాదృశ్యం. బోయజు సాదృశ్యం, విడిపించేటువంటి వాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనము బహు జాగ్రత్త కలిగిన వారిగా మనం ప్రార్థన పరులుగా దేవుని ఎదుట కనపడాలి. బలవంతులు దైవికముగా కొనిపోబడతారని లేఖనము సెలవిచ్చుచున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. దేవుడు మధ్యరాత్రి వేళ ఐగుప్తు దేశమును తిరిగి ప్రతి తొలి చూలున ఆయన సంహారం చేసి ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనంలో ఏమి రాయబడి ఉన్నది? అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. మధ్యరాత్రి వేళ జరిగినదేమనగా, పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, ఆయనను ఎదుర్కొనడని కేక వినబడింది. అప్పుడు ఆ కన్యకలందరూ, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకలు అందరూ కూడా పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరి ఉండగా, ఆ పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడని కేక విన్నప్పుడు బుద్ధిగల కన్యకలు తమ సిద్ధలలో నూనెను సిద్ధపరచుకొని వచ్చి ఉన్నారు. కాబట్టి వారు లేచి తమను ఆ యొక్క సిద్ధలను సిద్ధపరచుకొని, ఆ యొక్క నూనె దివిటీలను సిద్ధపరచుకొని వారు వెళ్ళిపోయారు. అవును ప్రియమైనటువంటి వారులారా, పెళ్లి కుమారుని యొక్క స్వరము ఎప్పుడు వినపడింది? మధ్యరాత్రి వేళ పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడని కేక వినపడింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి. ప్రార్థన లేక ఆరిపోతున్నవి, విశ్వాసము లేక ఆరిపోతున్నవి, వాక్యము లేక ఎండిపోతున్నవి. అవును ప్రియమైనటువంటి వారులారా, మధ్యరాత్రి ప్రభు అయినటువంటి యాషోవా మెస్సీయ పెళ్లి కుమారుని యొక్క స్వరము వినపడిపోతుంది. మధ్యరాత్రి వేళ దేవుడు ప్రతి తొలి చూలును హతము చేసుకుంటూ వచ్చాడు ఐగుప్తు దేశంలో. అవును ప్రియమైనటువంటి వారులారా, మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునంది దైవికముగా, వారు బలవంతులు దైవికముగా కొనిపోబడతారు. మధ్యరాత్రి వేళ అపోస్తలుడైనటువంటి పౌలు ప్రార్థన చేసి తమ సంఖ్యలను విడిపించుకున్నారు. ఇది దైవికము ప్రియమైనటువంటి వారులారా. అందుకు మధ్యరాత్రి వేళ దేవుడు ఆ ఐగుప్తు దేశమును సంచరించాడు. ప్రతి తొలి చూలను ఆయన హతము చేశాడు. ఆయన ప్రతి తొలి చూలను, ఇశ్రాయేలీయులకు ప్రతి తొలి చూలను బ్రతకనిచ్చాడు. ఆ యొక్క హిసోపు
తీసుకొని ఆ యొక్క హిస్సోపు తీసుకొని తమ ద్వారముల పైన ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును వారు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును వారు ఆ రక్తమును పూశారు. ఆ రక్తమును శిలువ ఆకారంలో ఆ యొక్క శిలువ ఆకారమును ఒకటి అడ్డుగాను ఒకటి నిలువుగాను ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును వారు ఆ గుర్తుగా వారు నియమించారు. హిస్సోపు కట్ట పరిశుద్ధ, ఇది హిస్సోపు దేనికి సాదృశ్యం? శుద్ధీకరణకు సాదృశ్యం. హిస్సోపు శుద్ధీకరణకు సాదృశ్యము. ఇది మన యొక్క విశ్వాసమును మనల్ని శుద్ధిపరచుకోవాలి. అనుదినము మన యొక్క విశ్వాసాన్ని మనం తండ్రి ఎదుట నిరూపించుకోవాలి. అనుదినము రూతు ఎలాగైతే బోయజు పాదముల చెంతకు వచ్చి వేచి ఉన్నదో అలాగూ మనము దేవుని యొక్క పాదముల చెంత వేచి ఉండాలి. అవును ప్రియమైనటువంటి వారులారా, యెషువా రక్తముకు సాదృశ్యం ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము, యాషువా మెస్స యొక్క రక్తమునకు సాదృశ్యం. ద్వారబంధపు పైకమ్మి మరియు నిలువు కమ్మిలు రక్తాన్ని పైన మరియు ఇరుప్రక్కల పూయడం ద్వారా ఆ యొక్క శిలువ ఆకారాన్ని మనం ఇక్కడ ఊహించుకోవచ్చు. ఆ యొక్క శిలువ ఆకారాన్ని మనం ఊహించుకోవచ్చు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎవరును బయటికి వెళ్ళకూడదని దేవుని యొక్క ఆజ్ఞ మోషే సెలవిచ్చాడు ప్రతి ఒక్కరికి కూడా. ఇది దేవుని యొక్క భద్రతను సూచిస్తున్నది. దేవుని యొక్క భద్రతను, రక్తపు ముద్ర కింద ఉన్న వారికి మాత్రమే రక్షణ. ఎవరైతే ఆ యొక్క రక్తపు ముద్రను ఆ ముద్ర కింద ఉన్న వారికి మాత్రమే రక్షణ అని మోషే చెప్పుకుంటూ వస్తాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ గృహమును విడిచి ఎవరైతే వచ్చారో వారు మరణము నొందుతారు. ఇది యెషువా మెస్సీయ యొక్క రక్షణకు సాదృశ్యముగా ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, సంహారకుడు దేవుని యొక్క తీర్పు, రక్తమున్న ఇళ్లను ఆయన దాటిపోయాను. అదే పాస్ ఓవర్ అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. పాస్ ఓవర్, పస్కా అనగా పాస్ ఓవర్. కాబట్టి ఇది దేవుడు నిర్ణయించినటువంటి ఆ యొక్క దినము. అవును ప్రియమైనటువంటి వారులారా, గొర్రెపిల్లగా ఇక్కడ యెషువా మెస్సీయ వారు కనిపిస్తూ ఉన్నారు. హిస్సోపు దేనికి? శుద్ధీకరణకు సాదృశ్యముగా ఉన్నది. ప్రియమైనటువంటి వారులా, తీర్పును తప్పించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. శిలువ పైన కూడా దేవుడు ఆ యొక్క హిస్సోపును తీసుకుని వచ్చి ఆ యొక్క చిరకతో ఆయనకు చేదును అందించారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ దినములో మోషే యొక్క దినం నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో ఆ 12వ అధ్యాయంలో హిస్సోపును తీసుకొని ఆ యొక్క రక్తములో ముంచి శిలువ ఆకారంలో దానిని ముద్రగా వేశారు. కొత్త నిబంధనలో యోహాను సువార్త 19:29లో ఆయన శిలువ పైన ఆయన వ్రేలాడినప్పుడు ఆ యొక్క హిస్సోపును ఆయనకు అందించారు, చిరకను అందించారు. ప్రియమైనటువంటి వారులారా, పస్కా బలి పశువుగా ఆయన వధింపబడ్డాడు. లేఖనము సెలవిచ్చుచున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆత్మీయ సందేశమును దేవుడు అనుగ్రహించుచున్నాడు మనకు. రక్తపు పాత్ర మనము శుద్ధీకరించబడుటకు ప్రభు అయినటువంటి యెషువా మెస్సీయ వారు చిందించినటువంటి యొక్క రక్తం. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో ఆయన రక్తము శిలువలో చిందింపబడినటువంటి రక్తము మనం రక్షణకు సాదృశ్యం. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఆయన విశ్వాసం ఉంచుతారో, ఆయన నామంలో బాప్తిసం పొందుతారో, ఆయన పాత్రలు చేయివేస్తారో వారు బలవంతులుగా, ప్రార్థనా పరులుగా, విశ్వాసులుగా తీర్చబడి వారు దైవికముగా ఎత్తబడతారని లేఖనము సెలవిచ్చుచున్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు తన మహా గొప్ప కృప చేత ఈ యొక్క 10వ తెగులను కూడా వివరించుటకు పరిశుద్ధాత్మ ద్వారా కృప చూపి ఉన్నాడని, అందుకు దేవుని యొక్క మహిమ గల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి రేపటి ఉదయం దినమున ఆయన మరి యొక్క వాక్యము చేత మనము దేవుని యొక్క సన్నిధిని మనము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క వాక్యం వినుటకు అందరూ కూడా రావాలి. ప్రియమైనటువంటి వారులారా, వాక్యం విన్నటువంటి వారి హృదయంలో దేవుడు ఫలింపచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా. మీ అందరి కుటుంబాల్లో రక్షణ, ఆశీర్వాదము, దీవెనలు, స్వస్థతలు, దేవుడు గొప్ప కార్యము మీ పట్ల జరిగిస్తాడని విశ్వాసం ఉంచుచు సెలవు తీసుకుంటూ మరి ఒకటి అంశం చేత రేపటి దినమున ఉదయ కాలము మీ ఎదుటికి వచ్చేదను. అందరికీ షలోం తెలియచెప్తున్నాను.